2015లో జాబ్ రిజైన్ చేసి 2016 ఖరీఫ్ నుంచి ప్రకృతి వ్యవసాయంలో దేశీ విత్తనం ఇండిజీనియస్ సీడ్ అండి. రీసెంట్గా మనందరం కూడా చాలా ట్రోలింగ్ చేశాం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ. మహారాష్ట్రలో రైతుల మీద పెప్సికోలా వాళ్ళు కేసు పెట్టి మాకు మీరు పండించకూడదని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు రైతులు మనం పండించుకునే దానికి కంపెనీ వాళ్ళు వచ్చి మనల్ని ఎందుకు డిమాండ్ చేయాలి? కారణం ఏంటంటే హైబ్రిడ్ విత్తనం. ఈ హైబ్రిడ్ విత్తనం అనేది కంపెనీల చేతుల్లో ఉంటుంది. అదే దేశీ విత్తనం అనుకోండి, మనకి ప్రకృతి ఇచ్చింది. మామిడి పండు ప్రకృతి ఇచ్చింది, దాన్ని హైబ్రిడ్ చేయలేం. జామ పండు, ఇప్పుడు రకరకాలు ఇవన్నీ. ఇలాంటిలోనే మాకు డెల్టా ప్రాంతంలో పూర్తిగా వరి ప్రధానమైన పంట. ఈ వరిలో మనం ప్రత్యేకత చేయాలి, రైతుకి మేలు చేకూర్చే పని చేయాలి. రసాయనాలు వాడకుండా, ఈ పురుగు మందులు చల్లకుండా పంట దిగుబడి తీసుకురావాలి. కానీ దానికి తెగుళ్ళు వస్తాయి, రకరకాల ఇబ్బందులు వస్తాయి. చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం హైబ్రిడ్ విత్తనం వాడకూడదు. దీన్ని కొందరు పెద్దల ద్వారా తెలుసుకొని ఈ దేశీ విత్తనాన్ని ఒక 100 రకాల వరి విత్తనాలు మా ఊర్లో ఇలాంటి యంగ్స్టర్స్ బేస్ చేసుకుని ఒక 15 మంది రైతులతో, అక్బర్ బాయ్, ఏడుకొండలు, వీళ్ళందరూ నా మిత్రులు, వాళ్ళందరితో కలిసి 15 మంది గ్రూప్తో ఒక 20 ఎకరాల్లో అచ్చంగా దేశీ వరి విత్తనాలు, బ్లాక్ రైస్, రెడ్ రైస్, సెంటెడ్ వెరైటీ. మీకు బియ్యంలో చాలా చిన్న గింజలు మీకోసం తెచ్చాను సార్. అలానే బ్లాక్ రైస్ కూడా తెచ్చాను. ఈ బ్లాక్ రైస్ తినటం వలన ఏమవుతుంది అంటే మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సెంటెడ్ వెరైటీ తిన్నప్పుడు ఏంటంటే ఆ మంచి వాసన ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. అలానే రెడ్ రైస్ ఉన్నాయి, దీంట్లో న్యూట్రిషన్ వాళ్ళు దాని మీద టెస్టులు కూడా చేశారు. దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల, దీని పేరు నవారా, మన పురాణాల్లో కూడా ఉంది, నివారా అని దాని పేరు. పురాణాల్లో మనకి యాగాలు చేసినప్పుడు ఈ బియ్యంతోనే యాగం పూర్తి అయ్యేదంట. అలాంటి వరి విత్తనాలు ప్రత్యేకంగా నేను తెచ్చుకొని కొందరు పెద్దల ద్వారా మా గ్రామంలో పండించి, దాని విలువలు నేను ఎక్కడైతే బయట హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్ళిపోయానో మళ్ళీ వాళ్ళందరితో ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా కనెక్ట్ అయ్యి వాళ్ళకి వీటి వాల్యూస్ చెప్తూ దాన్ని మార్కెటింగ్ చేస్తూ, అలానే ఈ సీడ్ అంతా కూడా మన విలేజ్లో ఒక బ్యాంక్ రూపంలో ఉండాలని చెప్పి, మన ఊరు మన విత్తనం అంటే రైతు కొనుక్కోకూడదు, ఏ వస్తువు కూడా రైతు కొనుక్కోకూడదు సార్. నా కోరిక అది. విత్తనం నుంచి, ఎరువుల నుంచి, ప్రకృతి వ్యవసాయం చేస్తే మనకు బయట నుంచి ఎరువులు కొనాల్సిన అవసరం లేదు. దేశీ విత్తనం మన దగ్గర ఉంటే షాపుల్లోకి వెళ్ళి విత్తనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచనతో, అలానే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారమే ఔషధం, మనం తినే ఆహారంలోనే ఔషధం ఉంది. ఇప్పుడు ఔషధం తగ్గిపోయిన ఆహారం తింటున్నాం కాబట్టి ఇన్ని హాస్పిటల్స్ పెరిగిపోయాయి. అదే కారణం. మనం అదే అభివృద్ధి అనుకుంటున్నాం. కీళ్ళు మారుస్తున్నారు, గుండెలు మారుస్తున్నారు, అన్నీ మారుస్తున్నారు. అది అభివృద్ధి కాదు. హాస్పిటల్కి వెళ్లకుండా ఉండటమే అభివృద్ధి అంటే. ఆ ఉద్దేశంతో నేను చేస్తున్నాను. వెరీ నైస్, చాలా బాగా చెప్పారు మీరు. ఈ మహర్షి మూవీలో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటండి? మహర్షి మూవీలో అన్నీ నచ్చాయి, రైతు గురించి ఇంకా ఎక్కువ నచ్చింది. ఆ రైతు, ఆయన ఎప్పుడైతే అమెరికా నుంచి తిరిగి మళ్ళీ పొలంలో కాలు పెడతారో అది అసలైన సంతృప్తి. అమ్మ, తల్లి చెప్తుంది, నువ్వు ఇన్ని రోజులు మైండ్తో పని చేసావు, ఈ రోజు నుంచి నువ్వు మనసుతో పని చేయి, నీకు మనసు నచ్చిన పని చేయి. ఇప్పుడు అందరూ కూడా మైండ్తోనే పని చేస్తున్నారు కానీ మనసుకు నచ్చిన పని చేయలేకపోతున్నారు. నువ్వు గెలుస్తావు అంటారు ఆవిడ. ఆ గెలుపు అనేది ఇప్పుడున్న యువతకి ఒక ఇన్స్పైర్గా ఇచ్చారు సారు. ఇన్స్పైరింగ్ ఉండిందండి? మీరు జాబ్ రిజైన్ చేసి వ్యవసాయం చేసినప్పుడు మీకు ఎలా ఉండింది మీ ఫీలింగ్? అంటే నేను మంచి బాట ఎంచుకున్నాననే ఫీలింగ్తోనే ఉన్నాను సార్. నేను అది రిజైన్ చేశాననే బాధ లేదు నాకు. అదే కావాలండి మాకు కూడా. ఒక మంచి పని కోసం నేను ముందుకు వస్తున్నానే సంతోషంతో వచ్చాను. హ్యాట్స్ ఆఫ్ టు యు అండి. థ్యాంక్ యూ సార్.